రోటీ తయారీకి వాస్తు నియమం. గృహిణులు ఇంట్లో వంట చేసేటప్పుడు ఆహారం కొంచెం ఎక్కువగా వండినా తక్కువ ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే రొట్టెలు మిగిలి ఉంటే అది వృధా కాకుండా చూసేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. ఈ మేరకు రోటీల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇది చాలా ఇళ్లలో కనిపిస్తుంది. ఇక్కడ వంట చేయడానికి ముందు కుటుంబ సభ్యులను రోటీల గురించి అడిగి నిర్దిష్ట సంఖ్యలో రోటీలు తయారు చేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రోటీలను లెక్కించి చేయడం అస్సలు సరైంది కాదని మీకు తెలుసా? ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలహీనంగా మారవచ్చు. వాటిని లెక్కించి రోటీలు ఎందుకు తయారు చేయకూడదు? జ్యోతిష శాస్త్రంలో గోధుమ సంపదకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. సూర్యుడు 9 గ్రహాలకు రాజుగా పరిగణించబడ్డాడు. అందువల్ల దాని పిండితో చేసిన రొట్టె ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి జీవితంలో అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుని అనుగ్రహం పొందాలంటే గోధుమ పిండితో రోటీలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పొయ్యి మీద రోటీలు చేస్తున్నప్పుడు సూర్యుని అనుగ్రహం కారణంగా మంటలు వ్యాపిస్తాయని నమ్ముతారు. అందువల్ల రోటీల సంఖ్యను ఎన్నడూ లెక్కించకూడదు, ఎందుకంటే ఇది సూర్య భగవానుని అవమానిస్తుంది. దీని కారణంగా వ్యక్తి సూర్యుడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రోటీని ఏ దిశలో తయారు చేయాలో కూడా తెలుసుకోండి. వంటగది యొక్క దిశ కూడా రొట్టెతో ముడిపడి ఉంటుంది. వాస్తు ప్రకారం మీ వంటగది ఆగ్నేయ మూలలో అంటే అగ్నికోణంలో ఉండాలి. రోటీ చేసేటప్పుడు మీ ముఖం తూర్పువైపు ఉండాలి. అలాగే గ్యాస్ లేదా స్టవ్ను ఎప్పుడూ దక్షిణ దిశలో ఉంచకుండా ప్రయత్నించండి. ఈ దిశలో రోటీని తయారు చేయడం శుభపరిణామంగా పరిగణించబడదు. రోటీ చేసిన తర్వాత ఈ పని చేయండి. ఆవుకి మొదటి రొట్టె ఇవ్వండి. హిందూ మతంలో రోటీకి సంబంధించిన ఒక నియమం ఏమిటంటే మొదటి రోటీని ఆవుకు ఇవ్వాలి. ఆవుకు రొట్టెలు తినిపిస్తే సంపద పెరుగుతుందని నమ్ముతారు. మీ మంచి పనులు. ఇది కాకుండా మొదటి రోటీని ఆవుకి తినిపించడం వల్ల మీ గ్రహాలు బలపడతాయి. దీంతో పాటు ఇంట్లో జరిగే సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కుక్క కోసం చివరి రొట్టె ఉంచండి. మొదటి రోటీని ఆవుకి ఎంత శుభప్రదంగా భావిస్తారో అదే విధంగా చివరి రోటీని కుక్కకు పెట్టాలని జ్యోతిష్యం ప్రకారం కుక్కకు రోటీని తినిపిస్తే పుణ్యం పెరుగుతుంది. అంతేకాదు కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల రాహు, కేతు, శని గ్రహాల ప్రభావం తగ్గుతుంది. ఈ రోజున ఇంట్లో రొట్టెలు చేయవద్దు. శారద పూర్ణిమ, శీతలాష్టమి, నాగపంచమి మరియు ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో రోటీని తయారు చేయరు. ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో రొట్టె తయారు చేస్తే అది మీ ఆరోగ్యానికి హానికరం. అలాగే మరణించిన వారి ఆత్మకు శాంతి కలగదు. అయితే ఈరోజు వీడియోలో అంతే. జ్యోతిష్యం, రోజువారీ పంచాంగం, జాతకం, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.